హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పార్ట్ 2ని డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఇంతకుముందు మనం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు పార్ట్ 1కి కంటిన్యూటీగా ఉంటుంది. జనరల్గా 2023 ఇయర్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, న్యూస్లో ఉన్నటువంటివి, కొత్తగా లాంచ్ చేసినటువంటి స్కీమ్స్ని కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మొట్టమొదటి స్కీమ్ ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ స్కీమ్, అంటే పిఎం స్వానిధి స్కీమ్. ఈ స్కీమ్ మేజర్గా స్ట్రీట్ వెండర్స్కి కోసం లాంచ్ చేసినటువంటిది, అంటే వీధి వ్యాపారుల్ని ఉద్దేశించి లాంచ్ చేసినటువంటి పథకం. సో ఈ పథకం ఉద్దేశం ఏంటి అంటే 2020 కరోనా టైంలో ఎక్కువగా లాక్డౌన్స్ ద్వారా ఇక వ్యాపారం అనేది ఎంతగానో నష్టపోయింది. సో అందులో భాగంగా స్ట్రీట్ వెండర్స్ అంటే వీధి వ్యాపారులు ఎక్కువగా లాస్ అయ్యారు. సో ఆ బిజినెస్ని రెజ్యూమ్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. జనరల్గా ఈ పథకం, ఈ స్వానిధి స్కీమ్ని లాంచ్ చేసినటువంటి మినిస్ట్రీ, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ June 1, 2020 కరోనా టైంలో. మేజర్గా ఉద్దేశం ఏంటి అంటే ఈ పథకం ద్వారా ఈ స్ట్రీట్ వెండర్స్కి అవైలబుల్ అప్ టు లోన్ ఆఫ్ 10,000 వరకు కూడా 10,000 రూపాయల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది వరకు బెనిఫిట్ పొందుతారు అంటే 50 లక్షల స్ట్రీట్ వెండర్స్కి ఈ పథకం అనేది వర్తించబడడం జరుగుతుంది. జనరల్గా రీసెంట్గా చూసుకుంటే ఈ పథకం న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ స్కీమ్లో కొన్ని న్యూ అవెన్యూస్ని తీసుకురావడం జరిగింది, రీస్ట్రక్చర్ చేయడం జరిగింది. సో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు ఈ పథకం ద్వారా 10,000 రూపాయలని లోన్ ఇచ్చి ఈ లోన్ని వితిన్ 1 ఇయర్లో రీపే చేయాల్సిన అవసరం ఉంటుంది స్ట్రీట్ వెండర్కి. సో 1 ఇయర్లో ఈ లోన్ని రీపే చేస్తే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో, ఎయిదర్ 11%, 12%కి లోన్ ఇవ్వడం జరుగుతుందో, ఆ లోన్లో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద 7%ని రాయితీ ఇవ్వడం జరుగుతుంది ఆన్ టైంకి ఈ స్ట్రీట్ వెండర్ పే చేస్తే. అట్ ద సేమ్ టైం మనకు బోనస్లు మీన్స్ ఇక్కడ క్యాష్ బ్యాక్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ పథకం ద్వారా. ఇవి మేజర్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ యొక్క మినిస్ట్రీ కాకుండా ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి ఏజెన్సీ ఏంటి అంటే సిడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది ఈ మేజర్ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఓకే, ఈ ర్యాంప్ ప్రోగ్రామ్ రీసెంట్గా 3 సబ్ స్కీమ్ అండర్ ర్యాంప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అసలు ఈ ర్యాంప్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి చూద్దాం. రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, లాంచ్ చేయడానికి కారణం ఏంటి అంటే 2020లో కరోనా ప్రభావం అనేది ఇక ఎంఎస్ఎంఈ సెక్టార్ పైన ఎక్కువగా ప్రభావం చూపింది. సో అందుకనే అగైన్ ఈ యొక్క ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది రెజ్యూమ్ అయ్యి గ్రోత్ని యాక్సలరేట్ చేయాలి అని చెప్పి ఇన్సెంటివైజ్ చేసినటువంటి స్కీమ్నే ర్యాంప్ స్కీమ్. సో ఈ పథకంలో రీసెంట్గా 3 కొత్త పథకాలని లాంచ్ చేశారు, అందుకనే న్యూస్లో ఉంది. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ ఎందుకు ఇంపార్టెన్స్ అనేది చూద్దాం. జనరల్గా ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది అగ్రికల్చర్ సెక్టార్ తర్వాత అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నటువంటి సెక్టార్ ఏంటి అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్. దగ్గరగా 63 మిలియన్ల ఎంఎస్ఎంఈలు మన ఇండియాలో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మోర్ దాన్ 12 crore పీపుల్కి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ని ఇవ్వడం జరుగుతుంది ఎంఎస్ఎంఈ సెక్టార్. ఇదే కాకుండా ఎకనామిక్ వైజ్ చూసుకుంటే 45% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అనేది మనకు ఎంఎస్ఎంఈ సెక్టార్ ద్వారానే జరుగుతున్నాయి. మీన్వైల్ జీడిపి, మ్యానుఫ్యాక్చరింగ్ జీడిపిలో చూసుకుంటే దగ్గరగా 8% అనేది మనకు ఎంఎస్ఎంఈ సెక్టార్ ద్వారా వస్తుంది. సర్వీస్ సెక్టార్లో చూసుకుంటే దగ్గరగా 25% ఆఫ్ సర్వీస్ సెక్టార్ అనేది ఎంఎస్ఎంఈ పైన ఆధారపడి ఉంది. సో ఇవి మేజర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది. సో ఇప్పుడు మనం ఈ సబ్ స్కీమ్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
జనరల్గా ఇందులో ఉన్నటువంటి మొట్టమొదటి సబ్ స్కీమ్ ఏంటి అంటే ఎంఎస్ఎంఈ గిఫ్ట్ స్కీమ్. ఏంటి గిఫ్ట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్లో గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్సింగ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ స్కీమ్, అంటే గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రమోట్ చేస్తున్నటువంటి స్కీమ్ ఎంఎస్ఎంఈలో. అంటే ఈ పథకం ద్వారా గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ని ప్రమోట్ చేసి ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది సస్టైనబుల్ వేలో డెవలప్ చేయాలి మ్యానుఫ్యాక్చరింగ్లో అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సెకండ్ స్కీమ్ ఏంటంటే ఎంఎస్ఈ స్పైస్ స్కీమ్. స్పైస్ అంటే ఏంటి అంటే స్కీమ్ ఫర్ ప్రమోషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సర్క్యులర్ ఎకానమీ. స్పైస్ అంటే సర్క్యులర్ ఎకానమీ, అంటే ఎకానమీలో ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలంటే మనకి ముడి సరుకులు కావాలి. ఈ ముడి సరుకులు అనేది ఆల్రెడీ పాడైపోయినటువంటి ప్రోడక్ట్లో కొన్ని వస్తువులు మనకు ఉపయోగపడతాయి. అందులో ఉన్నటువంటి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యూజ్ చేసి మళ్ళీ సర్క్యులర్ ఎకానమీని డెవలప్ చేస్తే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది అనేది ఈ యొక్క ఎంఎస్ఈ స్పైస్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా ఇన్వెస్ట్మెంట్ ద్వారా దీనికి ఏంటంటే ఈ పథకం అనేది ఇండైరెక్ట్గా జీరో ఎమిషన్ టార్గెట్ మనం పెట్టుకున్నాం 2070కి, దీనికి లింక్ అయి ఉందనేది ఈ పథకం తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ వన్, ఈ మొట్టమొదట ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ గిఫ్ట్ స్కీమ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అనేది సిడ్బీ అనే ఇన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ యొక్క స్పైస్ స్కీమ్ని కూడా మనకు ఇంప్లిమెంటేషన్ చేసేది సిడ్బీని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే థర్డ్ స్కీమ్ ఎంఎస్ఈ స్కీమ్ ఆన్ ఆన్లైన్ డిస్ప్యూట్ ఫర్ డిలేడ్ పేమెంట్ స్కీమ్. అంటే ఈ పథకం ఏంటంటే ఆన్లైన్ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే పేమెంట్లు అనేది ప్రోడక్ట్ ఇచ్చినప్పటికీ కూడా కంపెనీలు పేమెంట్ చేయకపోవడం, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, గవర్నమెంట్ అండర్టేకింగ్స్ కూడా టయానికి పేమెంట్ చేయకపోతే ఈ కొత్త స్కీమ్ ద్వారా తొందరగా పేమెంట్ చేసే అవకాశం ఉంది అనేది. సో ఓవరాల్గా ఈ పథకాన్ని మాత్రం ఇంప్లిమెంటేషన్ చేసేది మనకు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీన్స్ మొదట రెండు స్కీమ్స్ని కూడా సిడ్బీ, ఈ థర్డ్ స్కీమ్ అనేది నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. జనరల్గా మనకు చూసుకుంటే ఈ యొక్క ఎంఎస్ఎంఈ వర్గీకరణ అంటే డెఫినేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ అనేది 2006 నుండి 2020 వరకు కూడా ఒక పద్ధతిని అవలంబించే వాళ్ళం వర్గీకరణ కోసం. సో ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు టర్న్ ఓవర్ అయితే ఏ సెక్టార్ కింద వస్తుంది, మైక్రో అంటే ఏంటి, సో అదర్వైజ్ స్మాల్ అంటే ఏంటి, మీడియం అంటే ఏంటి అనేది. సో ఇప్పుడు 2020లో అమెండ్మెంట్ చేసి మనకు కొత్త క్రైటీరియాని తీసుకురావడం జరిగింది. ఇది ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారు, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి 2020 లెక్క ప్రకారం సర్వీస్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనే డిఫరెన్సియేషన్ లేదు. అంటే ఆ యొక్క డిఫరెన్సియేషన్ని ఎలిమినేట్ చేశారు. ఇది మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. నెక్స్ట్ వన్, మైక్రో అనేది మైక్రో లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ ద్వారా అండ్ టర్న్ ఓవర్ ద్వారా అనేది చూసుకుంటే అట్ ద సేమ్ టైం స్మాల్లో కూడా మీడియంలో కూడా ఈ వర్గీకరణ చేయడం జరిగింది. మనం ఒక నెంబర్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈజీగా. ఇక్కడ ఏంటి అంటే మైక్రో అంటే లెస్ దాన్ నాట్ మోర్ దాన్ 1 crore ఇన్వెస్ట్మెంట్. ఆ కంపెనీలో ఏదైతే ఇండస్ట్రీ ఉంటుందో ఆ ఇండస్ట్రీస్ అంతా కూడా మైక్రో కింద వస్తాయి. టర్న్ ఓవర్ అనేది నాట్ మోర్ దాన్ 5 crore అనేది కూడా. సో 1 crore అనేది ఇన్వెస్ట్మెంట్, టర్న్ ఓవర్ అనేది 5 crore కంటే ఎక్కువ లేకపోతే ఆ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మైక్రో కింద వస్తాయి. సో 1 into 10, 10 into 5 ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా 5 into 10 into 5. సో ఆటోమేటిక్గా మైక్రోది తెలిస్తే ఇంటూ 10 into 5, ఇక్కడ కూడా టర్న్ ఓవర్లో కూడా ఇంటూ 10 into 5. ఇది ఒక గుర్తుపెట్టుకోవడానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంఎస్ఎంఈ అనేది ప్రిలిమ్స్కే కాదు మెయిన్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎంఎస్ఎంఈ ద్వారా యూజ్ ఎక్కువగా ఉంది కనుక ఎంఎస్ఎంఈలో గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, ఎంఎస్ఎంఈ సమాధాన్, ఎంఎస్ఎంఈలో ఉన్నటువంటి వేరే స్కీమ్స్ లైక్ యాస్పైర్ స్కీమ్, స్ఫూర్తి స్కీమ్, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ పథకాలన్నీ కూడా ఎంఎస్ఎంఈ సెక్టార్కి సో ఇనిషియేటివ్గా లాంచ్ చేసినటువంటివి, సపోర్టివ్గా. సో నెక్స్ట్ వన్, నమో డ్రోన్ దీదీ స్కీమ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఈ పథకం అనేది డ్రోన్ అంటే డ్రోన్స్ అనేది ఇక దీదీ అంటే ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ప్రొవైడ్ చేయడం. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఉమెన్కి ఇండైరెక్ట్గా ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో సో
ఈ ఉమెన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అనేది. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఈ నమో డ్రోన్ దీదీ పథకంని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా గవర్నమెంట్ అనేది దగ్గరగా 15,000 ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇన్సెంటివైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్సెంటివ్స్ అనేది ఎలా అనేది ఒకసారి చూద్దాం. జనరల్గా ఈ డ్రోన్స్ని ఇస్తే ఏంటి లాభం అనే డౌట్ మీకు రావచ్చు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి డ్రోన్ ఇచ్చి ఎట్ ద సేమ్ టైం అరౌండ్ ఒక డ్రోన్కి దగ్గరగా 80% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ 80% సబ్సిడీ ఒక్కసారి ఈ డ్రోన్ ఇచ్చిన తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఈ యొక్క డ్రోన్ అనేది ఫార్మింగ్కి రెంట్ ఇచ్చి ఆ రెంట్ ద్వారా మనీని పొందవచ్చు అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే రూరల్ లెవెల్లో ఉన్నటువంటి డ్రోన్స్ని యూజ్ చేసి మనకున్నటువంటి ఫెర్టిలైజర్స్ని యూజ్ చేయడంలోనూ పెస్టిసైడ్స్ని యూజ్ చేయడంలోనూ వ్యవసాయ రంగంకి ఈ డ్రోన్స్ అనేవి ఇప్పుడు ఎంతోగానో ఉపయోగపడుతున్నాయి. దీని ద్వారా ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ అదేవిధంగా మనీని కూడా దీని ద్వారా సంపాదించవచ్చు అనేది ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే దగ్గరగా 1,261 కోట్లని ఈ పథకం ద్వారా లాంచ్ చేయడం జరిగింది, రిలీజ్ చేయడం. దగ్గరగా 2024 to 2026 దగ్గరగా 2 years అనేది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. లాంచ్ చేసినటువంటిది 2023 ఇయర్లో రీసెంట్గానే. సో ఇవి మేజర్ పాయింట్స్. జనరల్గా ఉమెన్కి సెంట్రల్ గవర్నమెంట్ ఏమేంటి అంటే దగ్గరగా ఈ స్కీమ్లో లఖ్పతి దీదీ అంటే లాఖ్పతి అంటే లక్షాధిపతులను చేయాలి. ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా 2 కోట్ల మంది ఉమెన్ని లక్షాధిపతుల్ని చేయాలి అనేదే ఈ ఒక టార్గెట్ని పెట్టుకోవడం జరిగింది. 2 కోట్ల ఉమెన్ని లక్షాధిపతులను చేయాలనేది. అందులో భాగంగానే ఈ నమో డ్రోన్ దీదీ పథకాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటుంది. దీని ద్వారా ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉమెన్ అవుతారు అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, PM ఇనాగరేట్స్ 10,000 జాన్ ఔషధి కేంద్రాస్ అట్ ఎయిమ్స్ దియోగర్. అంటే గవర్నమెంట్ అనేది 10,000వ జన్ ఔషధి కేంద్రాన్ని నరేంద్ర మోడీ లాంచ్ చేయడం జరిగింది, ఇనాగరేట్ చేయడం జరిగింది. సో అంటే అసలు ఈ జన్ ఔషధి కేంద్రాస్ అంటే ఏమిటి, ఈ జన్ ఔషధి కేంద్రాస్ ఏ పథకం కింద రావడం జరుగుతుంది, జన్ ఔషధి కేంద్రాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది చూద్దాం. జనరల్లీ ఈ యొక్క జన్ ఔషధి కేంద్రం అనేది ప్రధానమంత్రి PM భారతీయ జన్ ఔషధి పరియోజన పథకం కింద జన్ ఔషధి కేంద్రాస్ వర్క్ అవ్వడం జరుగుతుంది. జనరల్గా మనం చూసుకుంటే ఇప్పుడు 10,000వ జన్ ఔషధి కేంద్రాన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ అనేది ఈ జన్ ఔషధి కేంద్రాన్ని లాంచ్ చేయడానికి కారణం ఏంటి అంటే మనకు మెడిసిన్స్ అనేవి జనరల్గా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియాలో జనాభా ఎక్కువగా ఉన్నారు, డిసీజ్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ డిసీజ్ని తగ్గించుకోవడం కోసం ఈ మెడిసిన్స్ అనేవి తక్కువ రేట్లో ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ జనాభాని పేదరికంలోకి నెట్టివేయకుండా కాపాడగలం. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో భాగంగానే ఈ మెడిసిన్స్ని 50 to 90% తక్కువకి ఇవ్వాలి ఈ ఔషధి కేంద్రాస్ ద్వారా అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దట్ మీన్స్ జెనరిక్ మెడిసిన్స్ని ఈ జన్ ఔషధి కేంద్రాస్ ద్వారా ప్రొవైడ్ చేయాలి ఈ పేద ప్రజలకి అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ జన్ ఔషధి కేంద్రాస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మేజర్ ఇన్స్టిట్యూషన్లో ఒక స్మాల్ ఈ కేంద్రాస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో కూడా ఈ జన్ ఔషధి కేంద్రాస్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే బ్యాక్గ్రౌండ్ని ఒకసారి చూద్దాం. జనరల్గా ఈ జన్ ఔషధి కేంద్రాస్ అనేది 2008లో ఈ కాన్సెప్ట్ వచ్చింది. ఏంటి అనేది జన్ ఔషధి స్కీమ్ అని మొట్టమొదటగా, తర్వాత మళ్ళీ చేంజెస్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఔషధి స్టోర్స్ అని జన్ ఔషధి స్టోర్స్గా పేరు మార్చారు. కాన్సెప్ట్ అనేది సేమ్, నేమ్ మాత్రమే మారుతూ వస్తుంది. 2015లో జన్ ఔషధి స్కీమ్, ఎట్ ద సేమ్ టైం 2016లో మనం చూసుకుంటే ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద మార్పు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ 2016లో మార్చినటువంటి ఈ పేరునే ఇప్పుడు కంటిన్యూ చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన
ఈ పరియోజన కింద జన ఔషధి కేంద్రాస్ని డెవలప్ చేస్తాం. దాని ద్వారా తక్కువ ఖర్చుకే మనకు ఈ మెడిసిన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు 10,000వ జన ఔషధి కేంద్రాన్ని లాంచ్ చేసాం. నెక్స్ట్ టార్గెట్ 25,000ని లాంచ్ చేయాలి అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి కూడా ఈ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పిఎం విశ్వకర్మ స్కీమ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకంటే 2023లోనే ఈ పథకం లాంచ్ చేయడం జరిగింది. బడ్జెట్లో అనౌన్స్ చేసినటువంటి పథకం. సో పిఎం విశ్వకర్మ స్కీమ్, ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ పథకం లాంచ్ చేసినటువంటి వితిన్ 2.5 monthsలోనే దగ్గరగా 21 లక్షల అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది. ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ అంటే ఏంటి అంటే పిఎం విశ్వకర్మ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ట్రెడిషనల్ ఆర్టిజాన్స్ని వాళ్ళ యొక్క వృత్తుల్ని, అంటే సాంప్రదాయ కళాకారులు, సాంప్రదాయ వృత్తులు ఏవైతే ఉంటాయో ఆ వృత్తుల్ని ప్రమోట్ చేయాలి అనేది ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది మొట్టమొదటిది. ఈ స్కీమ్ని 2023లోనే లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా దగ్గరగా గవర్నమెంట్ అనేది 13,000 కోట్లని వెచ్చించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు చూసుకుంటే ఈ స్కీమ్ ద్వారా దగ్గరగా 18 రకాల ఆర్టిజాన్స్, అంటే 18 ట్రెడిషనల్ ట్రేడ్స్కి ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇంకొక ప్రొవిజన్ ఏంటి అంటే ఈ పథకం ద్వారా మొట్టమొదటిగా క్రెడిట్ సపోర్ట్ అనేది 1 లక్ష రూపాయలు మొట్టమొదటి ర్యాంచేలో, సెకండ్ టైంలో 2 lakhs అనేది ఈ వృత్తుల వారికి ఇవ్వడం జరుగుతుంది, లోన్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఒకసారి చూద్దాం. ఈ పథకంలో ఈ టైం పీరియడ్ అనేది ఈ పథకం 2023-24 నుండి మీన్స్ టైం పీరియడ్ అనేది 5 సంవత్సరాలు, 23 నుండి 28 వరకు కూడా ఈ పథకం అనేది వర్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒకసారి చూద్దాం హైలైట్స్ ఆఫ్ దిస్ స్కీమ్ ఏంటి అంటే 18 రకాల ట్రెడిషనల్ ట్రేడ్స్ అంటే కార్పెంటర్లకి, బోట్ మేకర్కి, ఆర్మోర్కి, బ్లాక్ స్మిత్స్కి, హ్యామర్స్కి, గోల్డ్ స్మిత్కి, లాక్ స్మిత్కి అందరికీ కూడా ఈ ట్రెడిషనల్ ఎవరైతే ఈ ఆర్టిజాన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది. 18 రకాలు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఎలిజిబిలిటీ అవైలబుల్ ఫర్ రూరల్ అండ్ అర్బన్ ఆర్టిజాన్స్ అండ్ క్రాఫ్ట్స్మ్యాన్ అక్రాస్ ఇండియా. నెక్స్ట్ వన్ ఏంటంటే 5 lakh ఫ్యామిలీస్ అనేది ఇనీషియల్గా కవర్ చేయాలి అనేది. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే వితిన్ 5 yearsలో 30 lakhs ఫ్యామిలీస్కి బెనిఫిట్ పొందాలి ఈ పథకం ద్వారా. అంటే మనీని ప్రొవైడ్ చేయడమే కాదు, 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు అట్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 5% ఇంట్రెస్ట్ రేట్కి, తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి. ఇదే కాకుండా స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్, ట్రైనింగ్ను కూడా దీని ద్వారా ఈ స్కీమ్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. స్టైఫండ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్కిల్లింగ్ టైంలో 500 rupees per day. ఇవి మేజర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది స్కీమ్. నెక్స్ట్ వన్, పిఎం కిసాన్ బాయి యోజన స్కీమ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది అందరికీ తెలుసు. ఏంటి అండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యొక్క మేజర్ ఉద్దేశం? ఒకసారి ఆన్సర్ చేయండి. ఎప్పుడు లాంచ్ చేశారో అనేది కూడా ఒకసారి ఆన్సర్ చేయండి. సో పిఎం కిసాన్ బాయి, ప్రధానమంత్రి కిసాన్ బాయి స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సింపుల్ వర్డ్స్లో, సో రైతుకు పంట పండిన తర్వాత ఆ పంటని వర్తకులకి అమ్మేటప్పుడు భయంతో తక్కువ ఖర్చుకే, తక్కువ రేటుకే అమ్మడం జరుగుతుంది. సో కొన్ని రోజులు కానీ స్టోర్ చేసుకుంటే ఆ యొక్క పంటని ఎక్కువ ఖర్చుకి మీన్స్ ఎక్కువ రేటుకి అమ్మే అవకాశం ఉంది. కాకపోతే ఈ స్టోరేజ్ విషయంలో చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు రైతులు. ఈ కోల్డ్ స్టోరేజ్ అవ్వచ్చు, హార్వెస్ట్ తర్వాత ఈ స్టోరేజ్ అనేది మేజర్ ఇబ్బందిగా ఉన్నటువంటి ఇష్యూ. సో ఈ ఇష్యూస్ని అట్లీస్ట్ 3 months వరకైనా, హార్వెస్ట్ అయిన తర్వాత 3 నెలలైనా కూడా ఈ స్టోరేజ్ని చేయాలి. తర్వాత గిట్టుబాటు ధర వచ్చినప్పుడు ఈ రైతు అమ్ముకోవాలి అనేది ఈ పథకంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా దగ్గరగా ఈ పథకం అనేది 7 స్టేట్స్లో ఒక పైలట్ ప్రాజెక్ట్గా లాంచ్ చేసినటువంటి పథకం. ఈ పథకం 2023లోనే ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ పథకం ద్వారా గవర్నమెంట్ అనేది అట్లీస్ట్ 4 రూపీస్ ఫర్ క్వింటాకి ఫర్ ఎవ్రీ మంత్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే రైతు ప్రొడక్షన్ అంటే పంట పండించిన తర్వాత ఈ వేర్ హౌస్కి తీసుకొచ్చి ఈ వేర్ హౌస్లో 3 months వరకు కూడా మనకు మంత్లీ 4 రూపీస్ ఫర్ క్వింటాకి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ వేర్ హౌస్లో దాచుకున్నందుకు గాను అంటే మీకు సపోర్టుగా గవర్నమెంట్ ఉంటుంది. అందుకనే ఈ పథకాన్ని మనం పిఎం కిసాన్ బాయి యోజన అని అంటాం. ఇవి మేజర్ ఇంపార్టెంట్ థింగ్. మనకు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్ అంటే రీసెంట్ టైమ్స్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ని మనం మెయిన్స్లో రాయాల్సిన అవసరం ఉంది, జిఎస్ మెయిన్స్ 3లో. ఓకే, ప్రైమ్ మినిస్టర్ చైర్డ్ ది మీటింగ్ ఆఫ్ 43rd ఎడిషన్ ఆఫ్ ప్రగతి పోర్టల్. ఏంటి ఈ ప్రగతి పోర్టల్? ప్రైమ్ మినిస్టర్ ఎందుకు ఈ పోర్టల్కి హెడ్గా ఉన్నారు? ఈ ప్రగతి పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జనరల్గా మనకు ప్రభుత్వ పథకాలని ఎలా ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఎలా మానిటర్ చేయాలి, ఏ పథకంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనే దానికోసం ఒక గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. ఆ ఇనిషియేటివ్ని మనకు ప్రగతి అని అంటాం. ప్రగతి అంటే ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. సో ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా స్కీమ్స్ని అన్నింటినీ ఎనలైజ్ చేస్తూ వాటిలో ఉన్నటువంటి తప్పొప్పుల్ని చూసేటువంటి పోర్టలే ప్రగతి పోర్టల్. ఈ ప్రగతి పోర్టల్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే అంటే 3 లేయర్ స్ట్రక్చర్గా వర్క్ అవుతూ ఉంటుంది. ఈ 3 లేయర్ స్ట్రక్చర్లో ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటారు. కింద మనకున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సెక్రటరీస్ ఉంటారు, సెంట్రల్ లెవెల్ సెక్రటరీస్. నెక్స్ట్ వన్ చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్స్ అనేది అటెండ్ అవుతూ ఉంటారు. ఇది 3 లేయర్ స్ట్రక్చర్. సో ఈ ప్రగతి పోర్టల్ ద్వారా 3 మేజర్ వర్క్స్ అనేది ఉంటుంది, ఆబ్జెక్టివ్. మొట్టమొదటిది ఏంటి అంటే స్కీమ్స్ని అసలు గ్రీవెన్స్ రిడ్రెసల్ అనేది ఉంటుంది. గ్రీవెన్స్ రిడ్రెసల్ అంటే ఏదైనా పథకంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంప్లిమెంటేషన్లో అనేది. నెక్స్ట్ వన్ ఒక పథకం అనేది ఎలా ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రోగ్రామ్ని మానిటరింగ్ చేయడం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నెన్స్లో ఇంపార్టెంట్, ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీలో కూడా మనం ఎగ్జామ్లో మెయిన్స్లో యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇది ఒక పథకానికి కావలసినటువంటి అన్ని ఏరియాస్ ద్వారా ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మానిటరింగ్ అండ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ని చూసుకున్నటువంటి వన్ ఆఫ్ ద టీమ్ ఇండియా ప్రాజెక్ట్ అంటారు దీన్ని. ఓకే, సో దీని ద్వారా మనకు చూసుకుంటే ఈ పథకం ద్వారా మనం కరప్షన్ తగ్గించి ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీని పెంపొందించడంలో ఎంతోగానో ఉపయోగపడుతుంది. మీటింగ్స్ ఈ ప్రగతి పోర్టల్ ద్వారా ఒక మంత్లో అట్లీస్ట్ ఒక్క రోజైనా మీటింగ్ జరగాలి. అట్ ద సేమ్ టైం థర్స్డే అనేది ఎక్కువగా మీటింగ్ జరుగుతుంది ఒక మంత్లో. సో ఇది ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ఈ యొక్క స్కీమ్ అనేది మనకు ఈ పోర్టల్ అనేది 2015లో లాంచ్ అవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. రీసెంట్గా పోషణ్ అభియాన్ 2.0 అండ్ సాక్షన్ అంగన్వాడీ రీసెంట్గా న్యూస్లో ఉంది. అట్ ద సేమ్ టైం పోషణ్ అభియాన్ స్కీమ్ 6 years అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. దాని మూలంగా పోషణ్ మాహ్ అనేది సెప్టెంబర్ నెలలో జరిపించడం జరిగింది. సో అందుకని అసలు పోషణ్ అభియాన్ అంటే ఏమిటి, పోషణ్ అభియాన్ 2.0 సాక్ష్యం అంగన్వాడీ అంటే ఏమిటి, సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎప్పుడు లాంచ్ చేశారు అనేది చూద్దాం. సో జనరల్గా చూసుకుంటే పోషణ్ అభియాన్ అనే పథకం 2018లో లాంచ్ చేయడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మొట్టమొదట 1000 రోజులు ఒక బిడ్డకి యొక్క 1000 రోజులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 1000 days ఆఫ్ ద చిల్డ్రన్. అట్ ద సేమ్ టైం అదే టైంలో మనకున్నటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ అండ్ నెక్స్ట్ వన్ అడోలసెంట్ గర్ల్స్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. అంటే న్యూట్రిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సంతులిత ఆహారం, అదేవిధంగా మనకున్నటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తే సో బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు, తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఓవరాల్గా టార్గెట్ ఏంటంటే టు ఇంప్రూవ్ ద న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ చిల్డ్రన్స్ అరౌండ్ 0 to 6 years, అడోలసెంట్ గర్ల్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్. మేజర్గా 4 ఏరియాస్ని టార్గెట్ చేయడం జరిగింది.
సో కాకపోతే 2021-22లో గవర్నమెంట్ ఏంటంటే ఈ డైవర్సిటీ ఆఫ్ ఫుడ్ని పెంచాలి, ఎట్ ద సేమ్ టైం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి లింక్ చేయాలి అనేది అంగన్వాడీస్ని కూడా ఈ పోషణ అభియాన్కి లింక్ చేయడం జరిగింది. అంటే 2021-22 నుండి ఈ పోషణ అభియాన్ 2.0 అండ్ సాక్షం అంగన్వాడీ అనేది లాంచ్ చేయడం జరిగింది మెర్చేసి. సో ఇందులో భాగంగా 4 స్కీమ్స్ అనేవి సబ్మెర్జ్ అయ్యి వర్క్ చేయడం జరుగుతుంది. ఏంటి అంటే పోషణ అభియాన్, నెక్స్ట్ వన్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకున్నటువంటి నేషనల్ క్రిచీ స్కీమ్. అంటే పిల్లలందరినీ కూడా చిన్న వయసులో ఈ బిడ్డలంతా కూడా గవర్నమెంట్ అనేది క్రిచీస్ని తయారు చేసి అక్కడ పిల్లల్ని పోషించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే నేషనల్ అడోల్సెంట్ స్కీమ్. ఈ 4 స్కీమ్స్ కూడా ఇప్పుడు పోషణ అభియాన్ 2.0 సాక్షం అంగన్వాడీ కింద వర్క్ చేస్తూ న్యూట్రిషనల్ స్టేటస్ని పెంపొందిస్తూ డైవర్సిటీ ఆఫ్ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా చాలా ఇంపార్టెంట్. 9 years ఆఫ్ పిఎం జన్ధన్ యోజన రీసెంట్లీ ఇన్ న్యూస్. ఏంటి పిఎం జన్ధన్ యోజన? 9 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఈ జన్ధన్ అంటే జన్ధన్ అకౌంట్స్ని మీన్స్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ప్రొవైడ్ చేయాలి అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకాన్ని 2014లో లాంచ్ చేయడం జరిగింది. ఈ పథకం ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో భాగంగా లాంచ్ చేశారు. సో ఇప్పుడు వరకు దగ్గరగా 50 కోట్ల ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్లని లాంచ్ చేయడం జరిగింది. అందుకే న్యూస్లో ఉంది. సో ఇందులో ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ని ఒకసారి చూద్దాం. ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి హైలైట్స్ అట్ ద సేమ్ టైం కాంపోనెంట్స్ అనేది కూడా ఒకసారి చూద్దాం. ఈ పథకం ద్వారా మనకు ఫైనాన్షియల్ సర్వీస్ అంటే ఎప్పుడైతే మీకు బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి పథకాలు, ఆ పథకాల ద్వారా వచ్చేటువంటి ఇన్సెంటివ్స్ని మిడిల్ మ్యాన్స్ లేకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లోకి ఈ పథకం ద్వారా వేయడం జరుగుతుంది. సో అంటే కరప్షన్ని తగ్గించవచ్చు, మిడిల్ మ్యాన్ని తగ్గించవచ్చు. దీని ద్వారా ట్రాన్స్పరెన్సీని, అకౌంటబిలిటీని పెంపొందించడంలో ఈ పథకం ఎంతోగానో ఉపయోగపడింది. ఒక వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ స్కీమ్ అనేది కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారానే మనకు జామ్ ట్రినిటీ అనే మోడల్ని డెవలప్ చేసాం. జన్ధన్ అకౌంట్ ఒకటి, ఆధార్ని సీడింగ్ చేయడం, మొబైల్ని కనెక్టివిటీ చేయడం. అంటే వితిన్ సెకండ్స్లో మన బటన్ ద్వారా గవర్నమెంట్ డైరెక్ట్గా ఇంటెండెడ్ బెనిఫిషరీస్కి మనీని పంపించడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి లక్షల కోట్లలో లాభం అనేది రావడం కూడా జరిగింది. సో ఇది మెయిన్స్ పర్స్పెక్టివ్లో రాసేటప్పుడు యూజ్ చేయాలి మనం. అయితే ఒకసారి ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒకసారి చూద్దాం. జనరల్గా మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ పథకం ద్వారా మనకు ఓవరాల్గా జీరో అకౌంట్ అట్ ద సేమ్ టైం 10,000 వరకు కూడా ఓవర్ డ్రాప్ చేసుకోవచ్చు. అంటే నీ అకౌంట్లో మనీ లేకపోయినా 10,000 వరకు ఓవర్ డ్రాప్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా 5,000 రూపాయలు మాత్రమే ఓవర్ డ్రాప్ చేసుకునే అవకాశం ఉండేది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే 2 లక్షల రూపాయల వరకు నీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకు ఈ జన్ధన్ అకౌంట్ ద్వారా మనకు మిగతా స్కీములు కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. 2 స్కీమ్స్ అనేది ఈ జన్ధన్ అకౌంట్స్కి లింక్ అయి ఉంది. ఏంటి అంటే 2 ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏంటి అంటే ఒకటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన. ఈ 2 పథకాలు కూడా జన్ధన్ అకౌంట్స్కి లింక్ అయి ఉన్నాయి. ఓవరాల్గా ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఈ 3 పథకాలు కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి. ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది 2014లో లాంచ్ చేశారు. ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజనలు 2 కూడా ఒకే రోజు 2015లో లాంచ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి ఇన్సూరెన్స్ స్కీమ్స్. సో ఇవి మేజర్ బెనిఫిట్స్ అనేది ఈ పథకం ద్వారా. సో అచీవ్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఓవరాల్గా 2 లక్షల కోట్లు ఈ అకౌంట్ల ద్వారా డిపాజిట్ చేయడం జరిగింది. ఓవరాల్గా మోర్ దాన్ 60% ఆఫ్ ద అకౌంట్స్ అనేది ఉమెన్కి ఉన్నాయి.
ఇప్పుడు జగనన్న అమ్మ ఒడి అవ్వచ్చు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఏ పథకం అయినా కూడా మనకు డైరెక్ట్గా డీబీటీ ద్వారా ఈ అకౌంట్లోకి మనీ వేయడం జరుగుతుంది. కరోనా టైంలో కూడా ఉమెన్కు 500 రూపీస్ అని చెప్పి మనకు ఈ జన్ధన్ అకౌంట్లో వేయడం కూడా జరిగింది. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ స్కీమ్స్. అంటే అచీవ్మెంట్స్ అనేటప్పుడు మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఎగ్జామ్లో మెయిన్స్లో రాయాల్సిన అవసరం చాలా ఉంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో మెయిన్స్ యూపీఎస్సీ ఏపీపీఎస్సీ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కనుక హైలైట్స్ సక్సెస్ ఏంటి ఈ స్కీమ్ ద్వారా అనేది కూడా మనం ఎగ్జామ్లో రాయాలి. వివాద్ సే విశ్వాస్ టు స్కీమ్ అంటే వివాదాల్ని పరిష్కరించాలి. ఇంతకుముందు మనకు ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ అంటే ఏ యొక్క డిస్ప్యూట్స్ అయినా కూడా ఈ కమర్షియల్ డిస్ప్యూట్స్ ఏదైనా కూడా ట్యాక్స్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అన్నింటి కూడా సాల్వ్ చేయాలి. దాని ద్వారా గవర్నమెంట్కి బిజినెస్కి కూడా ఇబ్బంది కలగకూడదు అనేది ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా 2020లో ఈ వివాద్ సే విశ్వాస్ స్కీమ్ని లాంచ్ చేశారు. కాంట్రాక్చువల్లో ఉన్నటువంటి ఈ డిస్ప్యూట్స్ అన్నీ కూడా తగ్గించాలి అనేదే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు కొత్తగా వివాద్ సే విశ్వాస్ 2ని కూడా లాంచ్ చేయడం జరిగింది. బడ్జెట్లో లాంచ్ చేశారు. సో గవర్నమెంట్లో ఇప్పుడు ఆల్రెడీ వర్క్ అవుతూ ఉంది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫర్ ఈజియర్ సెటిల్మెంట్ ఆఫ్ కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ అంటే గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ అండర్టేకింగ్స్కి ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అంతా కూడా సాల్వ్ చేయాలి అనేది ఈ వివాద్ సే విశ్వాస్ 2 స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అనేది చూసుకుంటే మనకు GEM అనే పోర్టల్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏదైనా ప్రోడక్ట్ని కొనినా అమ్మినా కూడా జరిగే ట్రాన్సాక్షన్స్ అంతా కూడా చేసేటువంటి పోర్టలే మనకు ఈ GEM పోర్టల్. అందుకనే ఈ పోర్టల్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ స్కీమ్స్లో కవర్ అయ్యేది ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్, అటానమస్ బాడీస్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా డిస్ప్యూట్స్లో భాగంగా సాల్వ్ చేయడం జరుగుతుంది ఈ వివాద్ సే విశ్వాస్ 2 పోర్టల్ ద్వారా. శ్రేయా స్కీమ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. శ్రేయా స్కీమ్ అంటే ఏమిటి అనేది చూద్దాం. శ్రేయా స్కీమ్ అంటే ఏంటంటే స్కీమ్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ యూత్ ఫర్ అప్రెంటిస్ అండ్ స్కిల్స్. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ఓబీసీస్ కోసం లాంచ్ చేసినటువంటి పథకమే శ్రేయా స్కీమ్. ఈ పథకం జనరల్గా 2014లో లాంచ్ చేశారు. ఈ పథకంలో దగ్గరగా 4 సబ్ స్కీమ్స్ ఉంటాయి. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో ప్రొవైడింగ్ ఇన్ ఇండియా హయ్యర్ ఎడ్యుకేషన్లో చదివే వాళ్ళకు ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తాం. హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే అట్ ద సేమ్ టైం ఓవర్సీస్ స్కీమ్ అంటే బయట దేశాల్లో చదివే వాళ్ళ కోసం. నెక్స్ట్ వన్ జూనియర్ ఫెలోషిప్ స్కీమ్స్, జూనియర్ ఫెలోషిప్స్ గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ఓబీసీస్ కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని లాంచ్ చేసినటువంటి పథకమే ఈ శ్రేయా స్కీమ్. ఈ పథకం 2014లో లాంచ్ చేశారు. ఈ స్కీమ్ ఇప్పటి వరకు కూడా దగ్గరగా 2300 కోట్లని వెచ్చించడం జరిగింది. ఇది మేజర్ పాయింట్స్. ఈ పాయింట్స్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. మిషన్ వాత్సల్య స్కీమ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఏంటి ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ రీసెంట్గా న్యూస్లో రావడానికి కారణం అంటే ఈ మిషన్ వాత్సల్య స్కీమ్లో మైనర్ రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో ఆ మైనర్ రేప్ విక్టిమ్స్ని ఈ స్కీమ్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అసలు ఏంటి ఈ మిషన్ వాత్సల్య అంటే చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో ఆర్ఫాన్స్ కానీ సో అదర్వైజ్ ఎవరైతే డెస్టిట్యూట్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో ఆ చిల్డ్రన్స్ని అంతా కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి అన్ని విధాలుగా రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ని ప్రొవైడ్ చేసి వాళ్ళకి హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ కోసం లాంచ్ చేసినటువంటి పథకమే మిషన్ వాత్సల్య. జనరల్గా ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఫ్రీ 2009లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లాంచ్ చేశారు. ఇందులో 3 స్కీమ్స్ ఉండే ఇంతకుముందు. ఏంటి అంటే ఒకటి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్స్ అంతా కూడా మనం గవర్నమెంట్ అనేది సపోర్టివ్గా ఉండాలి. జువెనైల్ జస్టిస్ ప్రోగ్రామ్ ఫర్ చిల్డ్రన్ ఇన్ ద నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్. నెక్స్ట్ వన్ స్కీమ్ ఫర్ అసిస్టెంట్ టు చిల్డ్రన్స్ హోమ్. ఈ 3 స్కీమ్స్ అనేవి ఇంతకుముందు ఉండేవి. 2010లో దీస్ స్కీమ్స్ మెర్జ్డ్ ఇన్ టు ద ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్. అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద 2010 నుండి మారడం జరిగింది. తరువాత 2017లో రీనేమ్డ్ యాజ్ ద చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ స్కీమ్. ఇప్పుడు 2021-22 నుండి
ఈ యొక్క స్కీమ్స్ని మిషన్ వాత్సల్య అని పిలవడం జరుగుతుంది. అంటే మనకు జనరల్ స్టడీస్ మెయిన్స్లో మనకు ఉంది, సొసైటీలో కూడా చిల్డ్రన్ రైట్స్, ఉమెన్ రైట్స్ ఎలా ఉంటుంది అంటే చిల్డ్రన్ రైట్స్ అనే కాన్సెప్ట్ వస్తే మనకు మిషన్ వాత్సల్య అని మెయిన్స్లో మనం రాయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సో ఇందులో భాగంగా మిషన్ వాత్సల్య అనేది మనకు మేజర్గా ఒక అంబ్రెల్లా స్కీమ్. అంటే చిల్డ్రన్స్లో ప్రొటెక్షన్ కింద ఓవరాల్ స్కీమ్ ఏంటి అంటే మిషన్ వాత్సల్య వస్తుంది. దీని ద్వారా ఎన్హాన్సింగ్ ఫంక్షనల్ అటానమీ, ఆఫరింగ్ ఎమర్జెన్సీ అవుట్ రీచ్, ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ చిల్డ్రన్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ చిల్డ్రన్ ఇన్ ఆల్ స్పియర్స్ అండ్ రియలైజింగ్ దేర్ ఫుల్ పొటెన్షియల్. పిల్లలు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ మానసికంగా అన్ని విధాలుగా కూడా పిల్లలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ని చూసుకునే స్కీమే మనకు మిషన్ వాత్సల్య స్కీమ్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్ రీసెంట్లీ న్యూస్లో ఉంది. ఎందుకు అంటే ఈ మిషన్ని WHO ఒక స్టడీ చేసి, ఈ WHO స్టడీ ప్రకారం ఏం తెలిసిందంటే జల్ జీవన్ మిషన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా దగ్గరగా 4 లక్షల డెత్స్ని డయేరియా నుండి కాపాడవచ్చు అనేది ఈ WHO రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సో అందుకనే న్యూస్లో ఉంది. ఈ స్కీమ్ మనకు 2019లో మనం లాంచ్ చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా జల్ జీవన్ మిషన్ ద్వారా దగ్గరగా మనకు 2024కి ఓవరాల్గా ఫ్రీ ట్యాప్డ్ కనెక్షన్ వాటర్ ప్రొవైడ్ చేయాలి రూరల్ లెవెల్లో అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ పథకం మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి లాంచ్ చేయడం జరిగింది. నోడల్ మినిస్ట్రీ ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ అండర్ జలశక్తి మినిస్ట్రీ కింద వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒకసారి చూద్దాం హైలైట్స్ ఏంటి అంటే ఈ యొక్క జల్ జీవన్ మిషన్లో టు ప్రొవైడ్ 55 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ పర్సన్ పర్ డే ఫర్ ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ బై 2024. అంటే 55 లీటర్స్ని ఒక రోజుకి ఒక మనిషికి ప్రొవైడ్ చేయాలి అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. బై 2024కి ఈ రూరల్లో ఉన్నటువంటి అన్ని హౌస్ హోల్డ్స్కి ప్రొవైడ్ చేయాలి అనేది ఉద్దేశం. సో ఓవరాల్గా మినిస్ట్రీ ఏంటి అంటే జలశక్తి, పానీ సమితీస్ ఉంటాయి. సో ఇలా మేజర్గా మెంబర్స్ అనేవి పానీ సమితీస్లో గ్రూప్స్గా ఉంటారు, వర్క్ చేస్తూ వాటర్ని కన్జర్వ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, ఫండింగ్ ఎవరు చేస్తారు ఈ పథకానికి అంటే జనరల్లీ సెంటర్ అండ్ స్టేట్స్కి 50-50 రోల్ ఉంటుంది. అంటే సెంటర్ 50%, స్టేట్స్ అనేది 50%. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే సెంటర్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ 90:10, 100% ఫర్ యూనియన్ టెరిటరీస్ సెంటర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఓవరాల్గా టార్గెట్ ఏంటి అంటే హర్ ఘర్ జల్, అంటే ప్రతి ఇంటికి వాటర్ని ప్రొవైడ్ చేస్తాం అనేది. ఎందుకంటే వాటర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటర్ అనేది మనకు మానవుడికి ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ ద్వారా మనం ఎన్నో వ్యాధుల్ని, ఎంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనకు ఈ నీరు అనేది ఎంతో రోల్ ప్లే చేస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ దగ్గరగా 70% ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది కలుషితమై ఉంది. అందుకనే ఈ జల్ జీవన్ మిషన్ని లాంచ్ చేసి మనకు క్లీన్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయాలనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ఓవరాల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఈ వాటర్ కన్జర్వేషన్ స్కీమ్స్ ఏమున్నాయి అనేది ఆన్సర్ మీరు చేయాలి. తెలంగాణలో వాటర్ కోసం కన్జర్వేషన్, వాటర్ని క్లీన్ వాటర్ని ప్రొవైడ్ చేయడం కోసం లాంచ్ చేసినటువంటి పథకాలు ఏంటి అనేది మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వన్, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్లో కొత్త బాడీని లాంచ్ చేయడం జరిగింది. ఏంటి అనేది కూడా మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకు స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి 2014-15లో లాంచ్ చేసినటువంటి స్కీమ్స్ని మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.